డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై గన్నవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు సుగాలి ప్రీతి తల్లి పార్వతి. ప్రీతి కేసులో దర్యాప్తు కోసం మొదటి సంతకం చేస్తారని పవన్ కళ్యాణ్ చెప్పారని పార్వతి అంటున్నారు. పండ్లున్న చెట్టుగా రాళ్లు పడతాయంట. ఎవరైతే చేయూతనిస్తారో, ఎవరైతే ఆదరిస్తారో వాళ్ళని తిడితే ఎట్లాగా? రేప్ అండ్ మర్డర్ చేసి చంపేశారండి. ఇది చంపి 3 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు పోయిన ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ మాకు సహకరించకుండా అక్యూజ్డ్ వాళ్ళతో కుల్లోడి అయిపోయి మాకు డబ్బులు ఇచ్చి ఆశ చూపించి మమ్మల్ని కాంప్రమైజ్ కమ్మని ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క మా కర్నూలులో ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఎంపీలకు ఇదే అండి. మమ్మల్ని కాంప్రమైజ్ అయితే జగనన్న దగ్గర తీసుకెళ్తారంట. మేము కాంప్రమైజ్ కాకుండా కనుక మేము కూడా వాళ్ళతోనే ఇట్లనే రోడ్ల మీద ఉండాలండి. తప్పు చేసిన వాళ్ళేమో స్కూళ్ళల్లో హ్యాపీగా ఏసీ కార్లలో తిరుగుతున్నారు. మేము న్యాయం కోసం ఇంకా ఇప్పటికి కూడా 3 సంవత్సరాలు అయితే కూడా రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నామని. అనిల్ కుమార్ యాదవ్ అన్న గారికి మా సమస్య అంతా ఇంత ఫైల్ తీసుకొని మేము 2 సార్లు కలిసామండి. ఆయన అండమేమో మా హయంలో జరిగిందా, మా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా నిందితులను కాపాడుతున్నారా అని చెప్తున్నారు. మీరు తప్ప ఇంకెవరు న్యాయం చేయలేరన్న. ఎన్ని పోరాటాలు చేశాను కానీ ఈ 3 సంవత్సరాల్లో సుగాలి ప్రీతిని కర్నూలు వరకు కూడా పరిచయం చేయలేకపోయాను. కానీ అన్నకి ఎప్పుడైతే చెప్పానో సుగాలి ప్రీతి గురించి, నా కూతురు ఇంతమంది లక్షల జనాల్లో గుండెల్లో గూడు కట్టున్నట్టు చేసినందుకు అన్నా మీకు వందనాలన్నా. జగన్మోహన్ రెడ్డి గారు మా కేసును సిబిఐకి ఇస్తున్నామని చెప్పి దొంగ జీవోస్ ఇచ్చి మరి మమ్మల్ని మోసం చేయడం జరిగింది. మరి సిబిఐ ఆఫీసు కూడా మేము వెళ్లి విచారించగా ఇవి పనికిరాని జీవోస్ అండి అని చెప్పడం జరిగింది. ఒక మాట మాట్లాడిన తర్వాత దాన్ని కర్నూలు తీసుకెళ్ళాం. ఆ ఒత్తిడి పెడితే ఎంతో కొంత కదిలింది. ఇంకా న్యాయం జరగలేదు. సిబిఐ దాకా వెళ్ళింది అంతే, ఇంకా న్యాయం జరగలేదు. అపాయింట్మెంట్ ఇస్తున్నామమ్మా అని పేపర్ ప్రకటన ఇచ్చి మా నెత్తి మీద చేయబెట్టి మరీ ఇచ్చారు. మరి దాదాపుగా ఇప్పటికి 4 సంవత్సరాలైనా ఇప్పటి వరకు అపాయింట్మెంట్ కాదు కదా. ముద్దాయిలు అయితే కనుక వాళ్ళు కలిసి వాళ్ళ కోడి వింటున్నారు కానీ బాధితుల తరఫున జగన్మోహన్ రెడ్డి గారు లేదని స్పష్టంగా తెలుస్తా ఉంది. మరి అసలు ఈరోజు సుగాలి ప్రీతి అనే కేసు ఎలా ఎక్కడి నుంచి బయటకు వచ్చింది మీరు చెప్పండి. ఇలాంటి అన్యాయం జరిగిందని మీ ఎవరికి తెలుసు? జీవో రిలీజ్ చేశారు, మా దగ్గర నుంచి వెళ్ళింది కానీ ఎక్కడికి వెళ్ళాలో అక్కడి నుంచి ప్రొసీడ్ చేయాలి, అక్కడ ఆపేశారు. నేను ఫస్ట్ టైం ఛార్జ్ తీసుకోగానే మొదట చెప్పిన మాట పాపకి న్యాయం జరగాలి, ఏమేమి జరిగిందని సిఐడి చీఫ్ని నేనే తెలియజేశాను. డీజీపీ గారికి పంపించాను, అప్పుడు డీజీపీ గారికి తిరుమలరావు గారు, అలాగే సిఐడి అధికారులకు చెప్పాను, ఉన్నతాధికారికి, హోమ్ మినిస్టర్ గారికి చెప్పాను. ఇవన్నీ చెప్తే పోలీసు సిఐడి వాళ్ళు చెప్పింది ఏంటంటే అసలు అప్పట్లోనే ఎవరైతే దీని వెనక కుట్ర వెనక ఉంది ఇవన్నీ చెప్తున్నారో ఏ డిఎన్ఏ తారుమారు చేశారు. ఆ పాపకి న్యాయం జరగాలి, దోషులుంటే శిక్షింపబడాలి, దాంట్లో అసలు ఎప్పుడు లేదు. కానీ ఇలా ఒత్తిడి పెట్టాల్సిన వారికి కూడా నా విన్నపం ఏంటంటే మీరు అసలు ఈ కేసు ఎవరి వల్ల బయటకు వచ్చింది మీరు చెప్పండి. సో మా త్రికరణ శుద్ధిని, మా చిత్తశుద్ధిని మీరు తక్కువ ఎంచిన ఇక్కడికి. గత ప్రభుత్వం చేసిన తప్పులు కొనేసారు వీళ్ళు చాలా మందిని. మరి ఏం కొన్నారు, ఎలా కొన్నారు, దీని మీద కేసు పెట్టాలి.